పొద్దుగాలో గంట పొద్దుముకో గంట లేకుంటే రాత్రంతా బైక్ నడుపుడు, మబ్బులు లేచి పేపర్ వేసుడు, లేదంటే ఇల్లు తిరిగి పాల ప్యాకెట్లు వేసుడు, ఇంకేదన్నా పార్ట్ టైం జాబో చూసుకోవాల్సిందేనబ్బా పట్నంలో బతకాలంటే. అరే చూస్తుండగానే నెలొచ్చే ఇంట్లో ఖర్చులకు వెళ్ళదాయే, ఏది పట్టుకున్నా ధరల బరువే, ఏది ముట్టుకున్నా బగ్గున మండే. మామూలు ఇద్దరు ఆల్మొగలు చెరో పని చేసినా ఇల్లు సంసారం గుంజుకరాలేక తిప్పలైతాందట మరి. నిన్ని అలా మార్కెట్ కు పోయినారులా బియ్యం రేట్లు అయితే కుత కుత ఉడుకుతున్నాయి మరి. అప్పుడు 45 అట్లుంటే కర్నూలు, ఇప్పుడు 6000 అయినాయి. రేట్ చాలా పెరిగినాయి. బ్యాగ్ వెనకాల 300-400 పెరిగినాయి. లాస్ట్ ఇయర్ కి సరికి వచ్చేసరికి క్వింటల్ మీద 1000 రూపీస్ వరకు పెరిగింది. కింటాల్ కు 1000-1200 పెరిగితే ఈగేం కొంటాం ఈగేం తింటాం. సర్కార్ వాళ్ళేమో వరి శీతం పండింది అనబట్టే దుక్నంల ధరలు మోత మోగబట్టే. మళ్ళా రేషన్ దుక్నంలా సన్న బియ్యం ఇస్తున్నా కూడా ఈడ గిట్లెట్లయితందో మరి. సరే నూరు అటో ఇటో ఓ బస్తా వేసుకొచ్చి వండుదామంటే అండ్లకు మాల్ మసాలాలు సుతా మస్తు పిరమాయే. మంచు నూనె, కారం పొడి, అల్లమెల్లిగడ్డ, గసగసాలు, కూరగాయలు ప్రతొక్కటి ముట్టుకునే పరిస్థితి లేకుంటుందబ్బా. 680 అట్లా ఉంటుండే గోల్డ్ డ్రాప్, ఇప్పుడు 900 పైన అయిపోయింది. కేజీ వెనకాల 10 to 20-25 రూపీస్ అట్లా బాగా పెరిగిపోయినాయి రేట్స్. సరుకులు బియ్యానికి 10,000 కావాలి. సేవింగ్ అంటూ ఏం లేదు. పిల్లలకు రెంట్కు కిరాణా సామాన్లకు సరిపోతుంది అంతే. ఈ సంపాదించే 30-40 వేలలో ఈ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ, ఈ రెంట్లు కట్టుకుంటూ, ఈ నిత్యావసర వస్తువులు, మా సాధారణ జీవితం బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక గ్యాస్ రేట్ పెరిగనే పెరిగే, పెట్రోల్ ధర మోగనే మోగే. ఇవి జాలయని ఇయాల్టి కంచి టీవీలు, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, ఫోన్లు, కార్లు, బండ్లు, చార్జర్లు, కేబుల్ల రేట్లు గిన మీదిక్కుపోయినాయి. మళ్ళా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా బైక్లు, కార్లు, మొబైల్స్ అన్నిటి మీద రేట్లు అడ్డగోలుగా పెంచుకుంటూ పోతున్నారు. నూనె అయితే 180 రూపాయలు కేజీ అయింది. ఇంతకుముందు 120-130 ఉండే. కస్టమర్లు మా దగ్గరకు వచ్చి ఏదైనా కేబుల్ కొనాలన్నా, బ్యాటరీ కొనాలన్నా, ఏదైనా కొనాలన్నా కూడా ఎంత అంటే కనీసానికి మాకు పడ్డ పర్సెంటేజ్ ఒక 10 రూపీస్ చూసుకొని అమ్ముకుందాం అని కూడా లేదన్నా ఎంత రేట్ ఎంత అంటే మేము ఎట్లా ఎందుకు పెంచుతానంటే మేము కూడా రీజన్ చెప్పాలి కదా వాళ్ళకి. మాకు కూడా ఆయిల్ రేట్లు, ఆ గ్యాస్ రేట్లు ఎక్కువైనామా, మేము కూడా పెంచాలి కదా. మాకు కూడా కిరాయిలు ఎలా వెళ్తాయి. ఇంటి కిరాయి కట్టి వండక తింటానికే కష్టం ఉందిరా నాయన అంటే పోరల బడి ఫీజుల మోతకోలోటి. అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు మస్తు పెరిగినాయి. ఒక్కొక్క సంవత్సరానికి 10-10 వేలు పెంచుతున్నారు సంవత్సరానికి. పుసుక్కున పానం చూస్తాయి, దావుకండ్ల పడితే ఇక అప్పు చేయాల్సిందే, లేకుంటే ఆస్తి అమ్మాల్సిందే. మార్కెట్ల ప్రతొక్కటి రేటు పెరిగినట్టే మన జీతాలు ఆమ్దాని పెరిగితే తప్ప ఈ పట్నంలో బతుకుడు కష్టం ఉందబ్బా.